హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే తిరుపతి వెళ్ళినప్పుడు పాప వినాశనం టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే గంగాదేవి వెలిసారు. కానీ తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరు మాత్రం పాప వినాశనం గుడికైతే వెళ్ళి దర్శించుకుంటారండి. ఎందుకంటే జీవితంలో ఎప్పుడొకప్పుడు ఏదో ఒక పాపం అయితే చేసే ఉంటారు. ఇక్కడికి వెళ్ళి అక్కడున్న వాటర్ కానీ మనం నెత్తి మీద చల్లుకున్న, అలాగే స్నానం చేసినా కానీ మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయనే ఒక నమ్మకం ఇక్కడ మాత్రము. చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. అయితే డ్యామ్ కూడా ఉందండి. వర్షాకాలంలో వెళ్తే మాత్రం ఫుల్ వాటర్ వస్తాయి. అంటే మనకి వాటర్ ఫాల్స్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగే ఉంటుందంట. డ్యామ్ గేట్లు కూడా ఓపెన్ చేస్తారంటే మొత్తం అక్కడ కనిపిస్తుంది మొత్తం డ్యామే. అసలు చాలా పెద్దగా ఉంది డ్యామ్ కూడా. కానీ దీనికి నది ఎక్కడుందో మాత్రము తెలీదండి. మేమైతే వెళ్ళలేదు చూడటానికి, ఎందుకంటే అక్కడ మొత్తం చెట్లు బాగా కొండల మధ్యన ఉంది కాబట్టి మేమైతే వెళ్ళలేదు. కానీ చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. తిరుపతి వెళ్తే మాత్రం తప్పకుండా పాప వినాశనం అయితే చూడండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. అక్కడే గంగాదేవి దర్శనం కూడా మనకి లభిస్తుంది. చాలా బాగున్నారు అమ్మవారు కూడా. వెలసిన దేవతకి మనకి ప్రతిష్ఠించిన దేవతలకి చాలా తేడా ఉంటుందండి. ఇలాగా వెలిసిన చోట్లకు మాత్రం తప్పకుండా ఏ గుడైనా కానీ వెళ్ళి దర్శించుకోండి. ఫ్యామిలీ అంతా మేమైతే స్నానం అయితే చేయలేదండి, ఎందుకంటే బట్టలు తీసుకెళ్ళలేదు. మేము అక్కడికి స్నానం చేయలేదు కాబట్టి అక్కడున్న వాటర్తో కాళ్ళు చేతులు అన్నీ క్లీన్ చేసేసుకొని నెత్తి మీద అయితే చల్లుకున్నాం వాటర్ మొత్తము. అలా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ప్రతి చోటకి బట్టలు అయితే తీసుకొని వెళ్ళలేము కాబట్టి. కొంతమంది మాత్రం స్నానం కూడా చేస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళు మాత్రం ఇలాగైతే నెత్తి మీద నీళ్ళు అయితే చల్లేసుకుంటున్నారండి. మనకు అక్కడైతే చాలా అంటే చాలా కోతులు కనిపిస్తాయి. కోతులు మాత్రం అస్సలు కరవట్లేదండి, మామూలుగా మనుషుల మీదకి వచ్చేస్తాయి కదా. ఇక్కడ మాత్రం అలా లేవు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. అక్కడ చూసారు అసలు సర్కస్లు కూడా చేస్తున్నాయి కోతులు అయితే. అసలు ఈ చిన్న కోత అయితే మరీ ఎక్కువ సర్కస్లు అయితే చేస్తుంది. మా వాటర్ బాటిల్ తీసుకొని మూత తిప్పేసి వాటర్ అయితే తాగేసింది మొత్తము. మేమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. మనకి అక్కడ ఎలాంటి టికెట్ అయితే ఉండదు, కాకపోతే మనం దక్షిణ మాత్రం ఇచ్చామంటే మాత్రం పంతులు గారు అయితే గోత్రనామాలు అయితే చదువుతారండి. కానీ నేను ఇక్కడ మాత్రం వింతైన నాగరుద్రాక్షలు అయితే చూసానండి. అసలు పెద్ద రుద్రాక్ష మీద నాగపడగలు అయితే ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి, అసలు నిజమైన నాగపడగల్లాగే ఉన్నాయి అవి. మధ్యలో శివలింగం, దాని చుట్టూ నాగపడగలండి. అసలు చూడండి మీకే, నేనైతే ఎక్కడ చూడలేదు ఇలాంటివి మాత్రము. ఇలాంటి నాగపడగ రుద్రాక్షలు మాత్రం నేను ఎక్కడా చూడలేదు. మరి వాళ్ళు దాన్ని ఎందుకు ఉపయోగిస్తారో ఏమో కూడా నేనైతే అడగలేదు. అసలు విచిత్రంగా ఉన్నాయి నాకైతే. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి నాగరుద్రాక్షలు అయితే. ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి అక్కడ ఇలాంటివి అయితే నాగరుద్రాక్షలు అయితే. నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.